బాలయ్య, బీస్ట్, జయసింహ, నరసింహం, సమరసింహ ఇవన్నీ ఏవో బాలకృష్ణ సినిమా పేర్లో లేకపోతే రజనీకాంత్ సినిమా పేర్లో అనుకుంటే పొరపాటే. ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే ఆ పేర్లన్నీ ఓ యజమాని దొడ్లో పెరుగుతున్న ఎద్దుల పేర్లు. పేరుకు తగినట్టుగానే అవి అచ్చంగా బాలయ్య లెవెల్లో, రజనీకాంత్ తరహాలో రాజసంగా నడిచొస్తూ చూపుర్లను ఎంతగానో ఉత్తేజపరుస్తుంటాయి. అంతేకాదు, సాధారణంగా బలమైన ఎడ్ల ప్రదర్శన అనగానే మేల్ డామినేషన్ ఉంటుంది. కానీ మనం చెప్పుకునే ఈ స్టోరీలో మాత్రం నందీశ్వర్లను నడిపించుకుంటూ వచ్చేది ఓ ఇల్లాలు. మరి ఎవరా ఇల్లాలు? నందీశ్వర్లను ఎందుకు అంత ప్రేమగా పెంచుతుంది? ఆ వివరాలన్నీ ఈ స్టోరీలో చూడండి. బలిష్టమైన ఎద్దుతో కదిలి వస్తున్న కనకదుర్గలా కనిపిస్తున్న ఈ మహిళ అనేక వృషభరాజులను పాలిస్తున్న ఒక మహారాణి అంటే అతిశయోక్తి కాదు. ఈమె పేరు శ్రీలక్ష్మి. ఇలాంటి ఒకటో రెండో ఎద్దులు కాదు, ఆమె నిర్వహిస్తున్న పశుశాలలో బలిష్టమైన ఎద్దులు చాలానే ఉన్నాయి. మూగజీవాల పట్ల ఎంతో ప్రేమ కురిపించే శ్రీలక్ష్మి దంపతులు అనుకోకుండా ఎద్దుల బల ప్రదర్శనను వారి ఇంటి సాంప్రదాయంగా మార్చేసుకున్నారు. ఎడ్ల పందాలు, వాటితో నిర్వహించే బల ప్రదర్శన పోటీలు అన్నీ కూడా మేల్ డామినేషన్ పనులే. ఎద్దుల్ని సాకేది, పోటీకి తయారు చేసేది అంతా కూడా మగవారే. కాని శ్రీలక్ష్మి మాత్రం భారీ వృషభాన్ని నడిపిస్తూ పోటీ నిర్వహించే బరిలోకి తీసుకొస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఇలా ఒక్కటి కాదు, ప్రతి ఏటా ఆంధ్ర, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎడ్ల పందాలకు వీరి పశుశాలనుంచే బాలయ్య, నరసింహ, జయసింహ వంటి వృషభరాజులు తరలిపోతూ ఉంటాయి. బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంకు చెందిన శ్రీలక్ష్మి పందెపు ఎద్దులు బరిలోకి తీసుకొస్తూ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. శ్రీలక్ష్మి దృష్టిలో అవి ఎద్దులు కాదు. అలా ఎవరైనా సంబోధిస్తే ఆమె బాగా నొచ్చుకుంటారు. వాటిని తన సొంత పిల్లల్లా చూసుకుంటారు. వాటితో మాట్లాడతానని, వాటి ఫీలింగ్స్ కూడా తనకు బాగా అర్థమవుతాయని చెబుతారు శ్రీలక్ష్మి. ఈ వృషభరాజులు కూడా తమ కుటుంబంలో భాగమైపోయాయని, వాటి కారణంగా తమ కుటుంబానికి పేరు ప్రఖ్యాతులు పెరిగాయని ఆనందంగా చెబుతారు. మూగజీవాల పెంపకంలో భర్త రామకృష్ణ నుంచే తాను ప్రేరణ పొందానంటూ గత అనుభవాలు గుర్తు చేసుకుంటారు. వీటిని ఎప్పుడు ఎద్దులనే భావం లేదండి నాకు. మా పిల్లలు ఎలా ఉంటారో సేమ్ ఈ జయసింహ కానీ ఇట్లా అన్ని దగ్గరగా వెళ్ళినప్పుడు దగ్గర రావటం అలా చేస్తుంటే నాకు అచ్చం మా పిల్లలు వచ్చి మా ఒళ్ళో పడుకున్నట్టుగా నా అచ్చం అట్లాగే చేస్తుంటాయండి. అందుకని నాకు ఎడ్ల పట్ల చాలా ప్రేమ ఎక్కువ. మన మనుషుల కన్నా కూడా ఇవే, మన మూగజీవులే మనం ఇంత ప్రేమిస్తుంటాయి. మన దగ్గరగా వచ్చి మనని అంత ఆప్యాయంగా మనుషులు గుర్తుపట్టడం అంటే, మూగజీవుల్లో గుర్తుపట్టడం అంటే చాలా గ్రేట్ అండి. అందుకని నాకు నా పిల్లలు ఎలాగో సేమ్ ఇవి కూడా అట్లాగే చూసుకుంటాను. వాటికి రామకృష్ణ గారు పందాలకు వెళ్ళినప్పుడు కానీ వాటిని మంచి చెడు చూసుకుంటా ఉంటాను. వాటి ఫుడ్ తినిపోయినా ఇట్లా తినలేదు, ఎద్దు తినలేదు, ఏం చేయాలని అడుగుతూ ఉంటాను. రామకృష్ణ గారు ఇలా చేస్తే ఇలా చేసి పెట్టమని అలా చెప్తా ఉంటారు. ఆయన ఉన్నా లేకపోయినా నేను చూసుకుంటా ఉంటాను. తొలుత భర్త రామకృష్ణ పందెపుటెద్దులు సిద్ధం చేయడాన్ని తాను వ్యతిరేకించానని, అయితే ఆయన ఇష్టాన్ని కాదనలేక అంగీకరించానని, ఆ పశువులు చూపించే ప్రేమ, ఆప్యాయతలే తనను ఆకట్టుకున్నాయంటారు శ్రీలక్ష్మి. తమ వద్ద 2 పళ్ళు, 6 పళ్ళు, కేటగిరీ, న్యూ కేటగిరీ అనే విభాగాల పందెపుటెద్దులు ఉంటాయంటారు. పోటీల్లో అన్ని విభాగాలకు సరిపోయే విధంగా 15 జతల ఎడ్లను తాము సిద్ధం చేసి ఉంచామంటారు. ఎద్దుల వద్దకు వెళ్ళినప్పుడు అవి ఆప్యాయత చూపిస్తాయని, ఒక ఎద్దు దగ్గరికి వెళితే మరో ఎద్దు అలిగి మారం చేస్తుందని, అచ్చం పసిపిల్లల్లాగే ప్రవర్తిస్తాయంటారు శ్రీలక్ష్మి. తమకు అత్యంత పేరు ప్రతిష్టలు తెచ్చింది మాత్రం సింహాని గుర్తు చేసుకుంటారు. సింహ 200కు పైగా పందాల్లో విజయం సాధించిందట. ఏడేళ్ల క్రితం తమ ఆవు పెయ్య దూడల్ని ఈనిందని, వాటిని పోటీలకు తయారు చేసేందుకు ప్రయత్నించానని, అయితే మేలుజాతి గిత్తలైతేనే పందాలకు సరిపోతాయని నిపుణులు చెప్పడంతో అప్పట్నుంచి లక్షలు వెచ్చించి మేలుజాతి ఎడ్లనే కొనుగోలు చేస్తున్నానంటారు రామకృష్ణ. 8 సంవత్సరాల క్రితం 4 ఆవులుండేవి. ఆవులకి 2 కోడిదోళ్లు పుట్టినాయి. ఆ కోడిదోళ్ళకి ఊరికి సరదాగా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మాకు తోలటం కుదరలేదు. కుదరినప్పుడు ఎద్దులు తోలే డ్రైవర్లని
సంప్రదించినప్పుడు వాళ్ళు ఈ ఎద్దులు ఎక్కువ రోజులు తాళవు, టచ్ పాళ్ళ వరకు పనిచేస్తాయి, లేకపోతే జత పాళ్ళ వరకు పనిచేస్తాయి. ఇక పై విభాగాల్లో ఆడాలంటే ఇవి కాకుండా మంచి మేలు జాతి రకాలను చూసుకొని వాటిని సెలెక్ట్ చేసుకొని వాటితో అయితే బాగా పాల్గొని మంచి పేరు తెచ్చుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అప్పుడు విన్న తర్వాత కొంతకాలం ఆలోచించుకొని మా వాటిని కూడా వదిలిపెట్టకుండా వాటికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చెప్పినట్టు కూడా ఒక ఎద్దును కొన్నాము. కొని దానికి ఇంకా మంచి ఎద్దు కావాలని అటు తిరిగి ఇటు తిరిగి దానికి జతగా కూడా కొన్నాము. వాటిని రెండింటిని పోటీల్లోకి వెళ్ళాము. పందెం గెలిచినా ఓడిపోయినా కానీ మనం పార్టిసిపేట్ చేస్తాము. ఎప్పుడు అట్లాగే ఉంటాం, గెలిచినప్పుడు అట్లాగే ఉంటాము, ఓడినప్పుడు అట్లాగే ఉంటాము. ఓడినప్పుడు ఎట్లా వచ్చి మళ్ళీ ఎప్పుడు గెలవాలా, ఏం చేయాలా అని తపన పడి ఆలోచించి మళ్ళీ సాధన చేసుకొని ముందుకు వస్తాము. గెలిచినప్పుడు మనం గెలిచాము, మనకు ఎదురులేదని అనుకోము. గెలిచినప్పుడు ఈ గెలుపుని మనం ఎట్లా కాపాడుకోవాలి, ఈ గెలుపు జారిపోకూడదనే ఉద్దేశంతో జాగ్రత్త పడతాము. రాజసం ఒలికే ఎద్దులకు ఈ దంపతులు చేసే సేవలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఎడ్ల పందాలకు గిత్తలను సిద్ధం చేయటం ఆషామాషీ వ్యవహారం కాదు. వాటి మేతకు, నిర్వహణకు నెలకు అక్షరాల 4 లక్షల దాకా ఖర్చు చేస్తామంటారు రామకృష్ణ దంపతులు. ఉదయం సాయంత్రం ఉలవలు, మధ్యాహ్నం బార్లీ వాటర్ అందిస్తారట. ఎద్దులకు వేడి చేసినప్పుడు రోజు మార్చి రోజు కొబ్బరి నీళ్లు పడతామని, ఆ నీళ్లు తాగడం ద్వారా ఎద్దులు కలసట ఉండదని వారంటారు. పోటీలోకి దిగిన ఎద్దు బహుమతి గెలుచుకింటికొస్తే ఆ రాజసమే వేరుగా ఉంటుందంటారు ఈ వృషభరాజుల తల్లిదండ్రులు అలియాస్ శ్రీలక్ష్మి దంపతులు. సింహకు దేశ విదేశాల్లో అభిమానులున్నారట. వడ్లమూడిలో జరిగిన బల ప్రదర్శన పోటీల్లో మొదటిసారిగా ఎడ్లను పట్టుకుని పోటీలోకి వెళ్లానని, అప్పుడు ఆ విజువల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యిందంటూ శ్రీలక్ష్మి గుర్తు చేసుకున్నారు. ఇక తాము ఎంతో అల్లారుముద్దుగా సాకిన ఎద్దులు చనిపోతే ఆ బాధ వర్ణనాతీతమంటారు. పశుశాలలో ఏ ఎద్దు చనిపోయినా అది తమ కుటుంబ సభ్యుల్లో ఒకరు పోయినట్టుగానే ఉంటుందని, వాటి కర్మకాండ కూడా దాదాపు అదే రేంజ్లో నిర్వహిస్తామని చెబుతారు. తమకు ఎన్నో బహుమతులు తెచ్చిపెట్టిన సింహ చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ తన జ్ఞాపకంగా అలాగే ఇతర ఎద్దులకు సహకారంగా ఉండేందుకు ఆర్కే పికిల్స్ ప్రారంభించామని చెబుతున్నారు శ్రీలక్ష్మి దంపతులు. పికిల్స్ ద్వారా వచ్చే మొత్తాన్ని తాము లాభాపేక్ష కోసం కాకుండా వృషభరాజుల కోసమే వెచ్చిస్తామని, అందువల్ల పికిల్స్ కొనేవారికి కూడా ఎంతో ఆత్మసంతృప్తి మిగులుతుందని చెబుతారు శ్రీలక్ష్మి. అమ్మ రుచులు అని స్టార్ట్ చేసామండి. సింహాన్ని గుర్తుగా పెంచుకోవటం కోసము ఈ అమ్మ రుచులు అనేది పికిల్స్ అండి. పికిల్స్ స్టార్ట్ చేశాను. వీటికి వచ్చేది ఏదైనా కానీ ఆదాయం మిగతా వాటికి ఉపయోగపడాలని, అది మర్చిపోకుండా, సింహాన్ని మర్చిపోకుండా, సింహ ద్వారా వీటికి కూడా ఉపయోగపడాలి, దాని పేరు మర్చిపోకూడదని గుర్తుగా ఈ వెజ్, నాన్ వెజ్ పికిల్స్ స్టార్ట్ చేశాను. వాటి కోసం నేను కృషి చేస్తున్నాను. మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి. వాటికి మీరు మీ వంతు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఆవు సంతతిపై ఈ దంపతులకుండే ప్రేమను నిజంగా మాటల్లో వర్ణించలేం. ఇంతటి చొరవ తీసుకుంటున్న శ్రీలక్ష్మి, రామకృష్ణను చూసైనా చాలా మంది ఔత్సాహికులు ముందుకొచ్చి పశుశాలలు నిర్వహిస్తే ప్రతి ఇల్లు కూడా గోకులమే అవుతుందని వేరే చెప్పాలా?